హాయ్ అండి. నమస్తే. ఎర్ర పావురం 8వ భాగం. ఆపండి. జీప్ ఇక్కడ ఆపండి. అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో సిటీలోకి వెళ్లే మార్గంలో ఉన్న మరో బ్రిడ్జి మీదకు రాగానే డ్రైవర్స్ని ఉద్దేశించి ఆర్డర్ చేశాడు డీసీపీ. ఒకదాని వెనక ఒకటిగా ఆగిపోయాయి జిప్సీలు. ఆ అమ్మాయిని కిందకు దిగమనండి, జల్దీ. వెళ్ళి పెద్దవాళ్ళెవరైనా ఉంటే వెంటపెట్టుకుని రమ్మని చెప్పండి అన్నాడు డీసీపీ. ఆ మరుక్షణంలో జిప్సీలో నుంచి దించివేయబడింది ధీరజ. వింతగా ఉన్న డీసీపీ ప్రవర్తన గురించి ఆలోచించడం ప్రారంభించకముందే జిప్సీలు 2 బయలుదేరి ముందుకు దూసుకుపోయాయి. అసహనం నిండిన మనసుతో ఎటు వెళ్లాలో తోచక అటుగా వచ్చే వాహనాల కోసం ఎదురు చూస్తూ రోడ్డు పక్కన చీకట్లో ఒక బండరాయి మీద కూర్చుంది ధీరజ. సిటీలోకి వెళుతున్న పోలీసు వాహనాలు ఉన్నట్లుండి ఒక మలుపు తిరిగి యమునా నదీ తీరం వైపు ప్రయాణించడం ప్రారంభించాయి. చాలాసేపటి వరకు ఆ విషయాన్ని గురించి పట్టించుకోలేదు సాహు బృందం. పట్టించుకుని ప్రశ్నించబోయేసరికి యమునా నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న ఒక చెట్ల తోపులోకి ప్రవేశించి ఆగాయి. వాహనాలలోంచి కిందకి దిగుతూనే విపరీతమైన ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు సాహు, కపాలి, దావూదులు. వాట్ ఈస్ దిస్? మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారేమిటి? రైఫిల్స్ గురిపెట్టి తమ చుట్టూ నిలబడ్డ కానిస్టేబుల్స్ని, రివాల్వర్ గురిపెట్టిన డీసీపీని ఉద్దేశించి అనుమానంగా అడిగాడు సాహు. వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఉన్నట్టుండి అందరూ ఒక్కసారిగా గుళ్ళను నవ్వడం ప్రారంభించారు. స్టాప్ స్టాప్ ఇట్ అరిచాడు సాహు. నకిలీ పోలీసులు మేము. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాక ఇంకెక్కడికి తీసుకువెళ్తాం అన్నాడు ఇన్స్పెక్టర్ వేషంలో ఉన్న ఒక వ్యక్తి. షాక్ అయ్యారు అతని మాటలకు ఆ ముగ్గురు. మై గాడ్, నకిలీ పోలీసులా? ఎంత మోసం అన్నాడు సాహు ఆశ్చర్యంగా. దీనిని మోసం అనరు మిస్టర్, టిట్ ఫర్ టాట్ అంటారు. మా స్నేహితుడు రాకేష్ను ఇలా మోసగించే కదా మొన్న మీరు అరెస్ట్ చేసింది. ఆవగించంత కూడా మార్పు లేకుండా అదే డ్రామాను మీ విషయంలో ప్లే చేశాం. ఎలా ఉంది మా నటన అన్నాడు డీసీపీ వేషంలో ఉన్న వ్యక్తి. తెల్లబోయారు దావూద్, కపాలీలు. పళ్ళు పటపటా కొరికాడు సాహు. ఎదురు తిరిగేందుకు ఎలాంటి అవకాశమూ లేకుండా చేతులకు సంకెళ్లు తగిలించబడి ఉన్నాయి. అంతేకాదు, వాళ్ళంతా రైఫిల్స్ గురిపెట్టి ఉండగా ఎదురు తిరిగితే ఎంత ప్రమాదమో తెలిసి తన కోపాన్ని తనలోనే దాచుకుంటూ మౌనంగా ఉండిపోయాడు సాహు. కట్టండి, అందర్నీ ఆ చెట్లకు కట్టిపారేయండి అన్నాడు డీసీపీ వేషంలో ఉన్న వ్యక్తి. మరుక్షణంలోనే కదిలారు కానిస్టేబుల్స్ వేషాల్లో ఉన్న వ్యక్తులు. ఆ ముగ్గురిని అక్కడున్న చెట్లకు కట్టేసి చేతులు దులుపుకున్నాడు. మేం తలుచుకుంటే మీ ముగ్గురిని చంపి ఇక్కడే పాతిపెట్టగలం. కానీ ఎదుటి వాళ్ళకి సహాయపడడం తప్ప చంపడం మా వృత్తి కాదు. మీ అదృష్టం బాగుంటే తెల్లవారాక ఎవరైనా వచ్చి మిమ్మల్ని బంధవిముక్తుల్ని గావిస్తారు. అంతవరకు నిలబడే నిద్రపోండి. ఒకరినొకరు తిట్టుకుంటూ కాలక్షేపం చేయండి. బ్యాడ్ నైట్ అండ్ గుడ్ బై అంటూ తన అనుచరులతో అక్కడి నుంచి వాహనాల మీద వెళ్ళిపోయాడు ఆ నకిలీ డీసీపీ. ఇడియట్స్, రోగ్స్, బ్లడీ స్కౌండ్రల్స్, మీ అంతు చూస్తాను. దూరం అవుతున్న వాహనాల వంక చూస్తూ బిగ్గరగా అరవడం ప్రారంభించాడు సాహు. అరిచింది చాలు. ఈ కట్లు, చేతులుకున్న ఈ సంకెళ్ళు ఎలా వదిలించుకోవాలో ఆలోచించండి. వాళ్ళు మనల్ని చావగొట్టకుండా ఇలా కట్టి వదిలేసినందుకు సంతోషించండి. ధీరజ కంట పడగానే బంధించి మద్రాసుకు తీసుకుపోయి ఉంటే ఈ గొడవంతా ఉండేది కాదు. పనికిరాని పథకాలతో ఇలా పడరాని పాటలు పడవలసి వచ్చేది కాదు. ఒకరి తర్వాత ఒకరు సాహుని ఉద్దేశించి నిష్ఠూరంగా అన్నారు కపాలి, దావూదులు. రాకేష్ తనని ఫూల్ని చేశాడన్న ఉక్రోషంతో లోపలే రగులుకుపోతున్నాడు సాహు. పుండు మీద కారం చల్లినట్లు వారి మాటలు మనసును మరింత రంపపుకోతకు గురిచేస్తూ ఉండగా బాధను బలవంతంగా దిగమింగుకుంటూ బంధనాలు వదిలించుకునే ఉపాయాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. వేగంగా దూసుకొచ్చి ధీరజ కూర్చున్న బండరాతి పక్కన ఆగింది ఒక ప్రైవేటు ట్యాక్సీ. ఉలిక్కి పడుతూ వెంటనే లేచి నిలబడింది ధీరజ. అంతలో, కమాన్ మేడం, త్వరగా ట్యాక్సీ ఎక్కండి, క్విక్ అంటూ డోరు తెరిచాడు బ్యాక్ సీట్లో కూర్చున్న రాకేష్. విపరీతమైన ఆశ్చర్యంతో కనుబొమ్మలు విశాలమవుతూ ఉండగా గబగబా కారెక్కి అతని పక్కన కూర్చుంది ధీరజ. ఆ మరుక్షణంలోనే ట్యాక్సీ బయలుదేరి ముందుకు ప్రయాణించడం ప్రారంభించింది. వాళ్ళు, ఆ సాహు మనుషులు, అదే దావూద్, కపాలీలు నన్ను బంధించినట్లు నీకు ఆలస్యంగా తెలిసిందా అని అడిగింది ధీరజ. లేదు, గపూర్ని పట్టుకుని తిరిగి రాగానే తెలిసింది. మరి వాళ్ళు రమ్మన్న చోటుకి రాలేదే? నేను వచ్చినా ప్రయోజనం ఉండదని అనుకోకుండా పోలీసులు వచ్చి తీవ్రవాదులు అనుకుని వాళ్ళని అరెస్ట్ చేశారు. తెలుసు. ఎలా తెలుసు? వాళ్ళను పంపించింది నేనే కాబట్టి. ధీరజ ఆశ్చర్యపోయింది. పోలీసుల్ని నువ్వు పంపావా?
వాళ్ళు నీ మాట నమ్మారా? నమ్మడానికి వాళ్ళు నిజమైన పోలీసులు అయితే కదా. మరి వాళ్ళు నిజమైన పోలీసులు కాదు, ఆ వేషాల్లో వచ్చిన నా స్నేహితులు. మై గాడ్, అంటే వాళ్ళ వ్యూహాన్నే వాళ్ళ మీద ప్రయోగించావన్నమాట అంది మరింత ఆశ్చర్యంగా. అవును, వాళ్ళను అరెస్ట్ చేసిన తర్వాత నిన్ను ఇక్కడ దించేసి వాళ్ళను తీసుకుపోమ్మని నేనొచ్చి నిన్ను కలుసుకుంటానని ముందే వాళ్లతో చెప్పాను. యు ఆర్ గ్రేట్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, జస్ట్ చిట్ ఫర్ టాట్ అంతే. ఇంతకీ గపూర్ విషయం ఏమైంది? లాకెట్ దొంగిలించింది అతనే. ఇచ్చాడా? అది అతని దగ్గర లేదు. మై గాడ్, మరెలా? అది ఎక్కడుందో చెప్పాడు గపూర్, అందుకే నీ లగేజ్ వెంట తెచ్చాను. మనం ఇట్నుంచి ఇటే మద్రాసు వెళ్తున్నాం. లాకెట్ ఉన్న చోటికి మనం మద్రాసు వెళ్ళడానికి ఏమిటి సంబంధం? లాకెట్ ఇప్పుడు మద్రాసులోనే ఉంది. ఇక ఆశ్చర్యపడడానికి ఓపిక లేకపోయింది ధీరజకు. రాకీ, నా తల తిరిగిపోతుంది, వివరంగా చెప్పు అంది. జీవన్లాల్ అనబడే తన స్నేహితుడి దగ్గర లాకెట్ తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నానని గపూర్ చెప్పాడు. నా స్నేహితుల్ని ఇటు పంపించి జీవన్లాల్కి డబ్బిచ్చి లాకెట్ తీసుకురావాలి అని అతని ఇంటికి వెళ్ళాను. ఈరోజు మధ్యాహ్నం ఫ్లైట్లో జీవన్లాల్ మద్రాసు వెళ్ళాడని, అక్కడ ఈ రాత్రి ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యి బిజినెస్ పని మీద ఒక వారం రోజులు మద్రాసులోనే ఉండొస్తాడని అతని తండ్రి చెప్పాడు. అందుకే అర్జెంటుగా మద్రాసు ప్రయాణం కట్టాను. ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళను కాంటాక్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్లో మద్రాసు వెళ్ళడానికి 2 టికెట్లు కూడా బుక్ చేశాను అని చెప్పాడు రాకేష్. ఇంకేమీ మాట్లాడలేదు ధీరజ. మద్రాసు ప్రయాణం అనగానే ఆమె మనసులో నాగేంద్ర రూపం స్పష్టంగా కదలడం ప్రారంభించింది. అనుకున్నట్లుగానే ఢిల్లీ నుంచి ఫ్లైట్లో బయలుదేరి ఉదయం మద్రాసు చేరుకున్నారా ఇద్దరు. అక్కడి నుంచి ఒక స్టార్ హోటల్కి డబుల్ రూమ్ బుక్ చేశాడు రాకేష్. అన్నట్టు నిన్ను ఒక సంగతి అడగడం మర్చిపోయాను రాకీ, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. రూమ్లోకి ప్రవేశించగానే సోఫాలో కూలబడుతూ అంది ధీరజ. ఏమిటది? రూమ్ బాయ్ తెచ్చిన లగేజ్ని అల్మరాలో ఉంచుతూ అడిగాడు రాకేష్. జీవన్లాల్ కోసం మనం ఇంత దూరం వచ్చాం కదా, ఒకవేళ అతను లాకెట్ ఢిల్లీలోనూ తమ ఇంట్లోనే వదిలేస్తుంటే ఏం చేస్తారు అంటూ బయటపెట్టింది తన మనసులోని సందేహం. చిన్నగా నవ్వాడు రాకేష్. అటువంటి సందేహం మీకంటే ముందే వచ్చింది నాకు. జీవన్లాల్ తండ్రిని అడిగి సందేహాన్ని అక్కడే నివృత్తి చేసుకుని వచ్చాను. అంటే? ఆ లాకెట్ జీవన్లాల్ దగ్గరే ఉందట. ఓల్డ్ మోడల్లో ఉన్న ఆ చైన్ జీవన్లాల్కి బాగా నచ్చడంతో దాన్ని బ్రాస్లెట్గా చేసి ధరించాడట. అది సరే, ఇంతకీ ఆ జీవన్లాల్ ఎక్కడున్నాడో మనకి ఎలా తెలుస్తుంది? అతను హాజరవ్వడానికి వచ్చిన మ్యారేజ్ ఫంక్షన్ ఎక్కడ జరుగుతుందో వాళ్ళ నాన్నగారిని అడిగి తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. జీవన్లాల్ బస చేసిన హోటల్ని గురించి. ఎక్సలెంట్ రాకీ, నువ్వు టూరిస్ట్ గైడ్ కంటే పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఇంకా బాగుండేది. నీలాంటి తెలివిగలవాడు సెక్రటరీగా దొరకడం నిజంగా నా అదృష్టం అంది. అంటూ ఉత్సాహాన్ని ఆపుకోలేక ముందుకు వెళ్ళి అతన్ని కౌగిలించుకోబోయింది. ఉలిక్కి పడుతూ వెనక్కి దూకాడు రాకేష్. మేడం, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ హెచ్చరించాడు. ఆ హెచ్చరికతో నీరుగారిపోయింది ధీరజ. నీరసంగా నిట్టూరుస్తూ సోఫాలో కూలబడిపోయింది. నిన్ను చూస్తుంటే అప్పుడప్పుడు నాకు అనుమానం వస్తుంది రాకీ. ఏమిటా అనుమానం? నువ్వు అసలు మగాడివేనా అని. ఎందుకొచ్చింది మీకు అనుమానం? అనుమానం కాక మరేమిటి? నువ్వు మగాడివే అయితే ఇంత అందాన్ని ముందుంచుకుని గుడ్డివాళ్ల ప్రవర్తిస్తావా? నా అంతటి నేనుగా చేరవస్తే దూరంగా వెళ్ళిపోతావా? సారీ మేడం, మీ సందేహాలకు ఇప్పుడు సమాధానాలు చెప్పలేను. మరెప్పుడు చెబుతావు? చెబుతాను, సమయం వచ్చినప్పుడు తప్పకుండా సమాధానాలు చెప్తాను. ఎప్పుడొస్తుందో ఆ సమయం? మీరు అమెరికా నుండి ఇక్కడికి వచ్చిన పని పూర్తయినప్పుడు. ఆ తరువాత ధీరజ ఇంకేమీ మాట్లాడలేదు. భారంగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయింది. మీరు స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి ఆ ఫంక్షన్ జరిగిన చోట జీవన్లాల్ అడ్రస్ కనుక్కొని వస్తాను. సరే, మధ్యాహ్నం నా కోసం ఎదురు చూడొద్దు. భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. అలాగే. రాకేష్ ముఖం కడుక్కుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తరువాత గబగబా స్నానం ముగించి డ్రెస్ చేంజ్ చేసుకుని సూట్ కేసు అడుగు నుండి ఒక కవర్ తీసింది ధీరజ. అమెరికాలో విమానం ఎక్కడానికి ముందు ఆ కవర్ ఆమె చేతికిచ్చాడు ఆమె పెంపుడు తండ్రి. మద్రాస్ వెళ్ళిన తరువాత ఈ కవర్ మీద ఉన్న అడ్రస్ ప్రకారం వెళ్ళి నల్లముత్తు అన్న అతనికి ఈ కవర్ అందజేయి. అతను నాతో పాటే మీ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేసేవాడు. చాలా సీనియర్ వర్కర్.
నీ తండ్రి గారైన చంద్రశేఖర్ వర్మ గారికి అతనంటే చాలా ఇష్టం. అతను కూడా ఆయన్ని దేవుడి కంటే ఎక్కువగా భావించేవాడు. అతను ఇంకా మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తూ ఉంటే నీకేదైనా సాయం చేయొచ్చు అన్నాడు. ఆ లెటర్ తన దగ్గరుందన్న సంగతి కూడా రాకేష్కి చెప్పలేదామె. చెప్పకూడదని కాదు, చెప్పే సందర్భం రాలేదు. ఇప్పుడు సందర్భం వచ్చినా నల్లముత్తును కలుసుకోవడానికి అతను అభ్యంతరం చెబుతాడన్న ఉద్దేశంతో చెప్పలేదు. ఆ లెటర్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని రూమ్ లాక్ చేసి ఆ కవర్ మీద అడ్రస్ ప్రకారం బయలుదేరింది ధీరజ. ఆ అడ్రస్ సాలిగ్రామంలో. రాఘవేంద్ర కళ్యాణ మండపం ముందు ఆటో దిగి లోపలికి వెళ్ళాడు రాకేష్. చాలా నీట్గా ఉంది లోపల. రాత్రి ఫంక్షన్ తాలూకు ఆనవాళ్లు కొంచెం కూడా కనిపించడం లేదు. రాకేష్ మండపం లోపల పనిచేస్తున్న వర్కర్ని అడిగి మేనేజర్ని కలిశాడు. రాత్రి జరిగిన మ్యారేజ్ ఫంక్షన్కు సంబంధించి పెళ్లికొడుకు అడ్రస్ తెలుసుకున్నాడు. తేనాంపేటలో ఉంది పెళ్లికొడుకు ఇల్లు. ఆ ఇంట్లో ఇంకా పెళ్లి సందడి తగ్గలేదు. లోపల ఏదో పూజా కార్యక్రమం జరుగుతున్నట్లు లోపల నుంచి వినిపిస్తున్న మంత్రాలను బట్టి గ్రహించాడు రాకేష్. ఆ కార్యక్రమం పూర్తయితే తప్ప పెళ్లికొడుకును కలుసుకోవడానికి వీలు పడదు. అంతవరకు ఎదురు చూసే ఓపిక లేకపోయింది రాకేష్కి. ఆ బంగ్లా ఆవరణలో తిరుగుతున్న ఒక వ్యక్తిని అడిగి ఆ ఇంటి ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత పక్క వీధిలో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి పెళ్లికొడుక్కి ఫోన్ చేశాడు. ఎవరో ఫోన్ ఎత్తారు. ప్లీజ్ గిరిధర్ గారిని ఒక్కసారి పిలవండి. పూజలో ఉన్నారు, ఇప్పుడు వీలు పడదు. అటువైపు నుంచి వినిపించింది. చాలా అర్జెంట్ మ్యాటర్. నేను పెళ్లి కూతురు తరపు వారి బంధువుని, ముఖ్యమైన విషయం చెప్పాలి. 1 minute అంటూ వినిపించింది అవతల నుండి. నిమిషం తర్వాత హలో గిరిధర్ స్పీకింగ్ అంటూ పెళ్లికొడుకు కంఠం వినిపించింది. సారీ మిస్టర్ గిరిధర్, మీతో అర్జెంటుగా మాట్లాడవలసి వచ్చింది. పెళ్లి కూతురు బంధువు నేను, అందుకే అబద్ధం చెప్పాను. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరెవరు? నేను ఎవరినో చెప్పినా మీకు అర్థం కాదు. ఢిల్లీ నుంచి వచ్చిన మీ స్నేహితుడు జీవన్లాల్ని అర్జెంటుగా కలుసుకోవాలి. అతను ఎక్కడ దిగాడో చెప్పగలరా? హోటల్ బ్లూ ప్యారడైజ్లో ఉంటున్నట్లు చెప్పాడు. రూమ్ నెంబర్? సారీ, చెప్పలేదు. ఇట్స్ ఆల్ రైట్, నేను వెళ్ళి తెలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వెల్కమ్. రిసీవర్ క్రెడిల్ చేసి పబ్లిక్ టెలిఫోన్ బూత్ అతనికి ₹1 ఇచ్చి బయటకు వచ్చేశాడు రాకేష్. అక్కడి నుండి ఒక ఆటో ఎక్కి మౌంట్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్లూ ప్యారడైజ్ హోటల్కి బయలుదేరాడు. తన దగ్గరున్న కవర్ మీద అడ్రస్ ప్రకారం సాలిగ్రామంలోని ఒక వీధిలో ట్యాక్సీ దిగి అడ్రస్లో సూచించబడ్డ నెంబర్ ప్రకారం ఒక ఇంటి ముందుకు వెళ్లి తలుపు తట్టింది ధీరజ. వెంటనే తెరుచుకుంది తలుపు. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి? తలుపు తెరిచిన ముత్తైదువ వాకిట్లో నిలబడ్డ ధీరజ కేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. నల్లముత్తుగారి ఇల్లు ఇదే కదండి అని అడిగింది ధీరజ. అవును. ఆయన ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఒకసారి పిలుస్తారా? ఆయనతో నీకేమిటమ్మా పని? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? నేను అమెరికా నుంచి వస్తున్నానండి. మా నాన్నగారు నల్లముత్తు గారికి ఈ లెటర్ ఇవ్వమన్నారు. అలాగా, రామ్మ లోపలికి రా అంటూ ఆహ్వానించింది ఆమె. ధీరజ లోపలికి వెళ్ళింది. ఒక మోస్తరుగా ఉన్న పెంకుటిల్లది. కొంచెం పెద్దదిగా ఉన్న హాల్ని ఆనుకుని ఒక పక్కగా ఉన్నాయి గదులు. కూర్చోమ్మా, పిలుస్తాను అంటూ లోపలి గదిలోకి వెళ్ళింది ఆవిడ. ధీరజ అక్కడున్న చెక్క కుర్చీలో కూర్చుంటూ చుట్టూ చూసింది. గోడలకు దేవుడి పటాలు తగిలించి ఉన్నాయి. వాటి పక్కనే దండ వేయబడి అగరవత్తులు వెలిగించబడ్డ ఒక వ్యక్తి ఫోటో చూసి ధీరజ కనుబొమలు ఆశ్చర్యంగా ముడివడ్డాయి. లేచి దగ్గర కంటా వెళ్ళి ఆ ఫోటోని పరిశీలనగా చూసిందామె. ఆ ఫోటో కింద చంద్రశేఖర్ వర్మ అని రాయబడిన పేరు చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయిందామె మనసు. ఆ ఫోటో తన తండ్రిదే. ఫ్యాక్టరీ వర్కర్స్ చేత దేవుడితో సమానంగా పూజలు అందుకుంటున్న తన తండ్రి ఎంత గొప్పవారో ఊహించుకోలేకపోయిందామె. అంతలో అమెరికా నుంచి వచ్చిందా? ఎవరబ్బా అని తనను తానే ప్రశ్నించుకుంటూ ఆ ముత్తైదువుతో పాటు లోపలి గదిలోంచి హాల్లోకి వచ్చాడు. బ్లూ కలర్ యూనిఫామ్ ధరించిన నల్లముత్తు. కళ్ళు తుడుచుకుంటూ వెనుతిరిగి అతని వంక చూసింది ధీరజ. 55 ఏళ్లుంటాయి నల్లముత్తుకి. ఆ వయసులో కూడా మనిషి పుష్టిగా బలంగా కనిపిస్తున్నాడు. జుత్తు మాత్రం చెవుల పక్క నుంచి తెల్లబడుతూ వస్తుంది. చూడగానే అతనే నల్లముత్తై ఉంటాడు అని గ్రహించి నమస్కారం అండి అంటూ చేతులు జోడించి నమస్కరించింది ధీరజ. నల్లముత్తు ప్రతి నమస్కారం చేశాడు. అమెరికా నుంచి వచ్చింది నువ్వేనా అమ్మా? అవునండి. నీ పేరు? ధీరజ. నన్ను మా నాన్నగారు పంపించారు. ఎవరు మీ నాన్నగారు? పేరు చెప్పి తన దగ్గరున్న కవర్ను అతనికి ఇచ్చింది ధీరజ. అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ ఆ కవర్ అందుకున్నాడు నల్లముత్తు.
ఆ పేరు విన్నట్టుగానే ఉందమ్మా. కానీ నాకు తెలిసి అమెరికాలో నా స్నేహితులు ఎవ్వరూ లేరు అంటూ కవర్ని చించి అందులో నుండి ఒక కాగితాన్ని బయటికి లాగి మడతలు విప్పి చదవడం ప్రారంభించాడు. అతడి మొహంలోకి చూస్తూ ఆ పక్కనే నిలబడింది ధీరజ. లెటర్ చదువుతున్న నల్లముత్తు ముఖం వేగంగా రంగులు మారడం ప్రారంభించింది. ఆశ్చర్యం, ఆనందం, సంభ్రమం, ఉత్సాహం మొదలైన భావాలు కలగాపులగంగానే మారాయి అతని ముఖంలో. లెటర్ చదవడం పూర్తయింది. కవర్లో వెదికి గబగబా 2 ఫోటోలు బయటికి తీసి వాటిని పరిశీలనగా చూశాడు నల్లముత్తు. చూస్తూనే కుర్చీలోంచి చటుకున లేచి నిలబడి, కూర్చోండి అమ్మాయి గారు, అలా నిలబడి ఉన్నారే, కూర్చోండి. మీరు ఎవరో తెలియక మీ ముందు దర్జాగా కూర్చున్నాను, నన్ను క్షమించండి అన్నాడు వినయంగా. అతడి స్వామి భక్తికి అప్రయత్నంగా చెమర్చాయి ధీరజ కనులు. మీరు పెద్దవాళ్ళు, మీరే కూర్చోండి అంది. ఎంత మాట అమ్మాయి గారు, మీ ఎదుట కూర్చోవడమే. నాకు మీ నాన్నగారెంతో మీరు అంతే. నేను ఇంకా మీ యజమానురాల్ని కాను నల్లముత్తు గారు. మీ సహాయం కోరి వచ్చిన ఒక సామాన్యురాలిని. సహాయం కోరేవాళ్ళు నిలబడే ఉండాలి. పైగా ఎక్కువ తక్కువ భేదాలు నాకు లేవు. అచ్చం ఆ తండ్రి బుద్ధులే వచ్చాయమ్మ మీకు. ఆయన అంతే. యజమాని వర్కరు అన్న భేదభావాన్ని ఎప్పుడూ చూపించేవారు కాదు. కూర్చుండమ్మా ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డాడు. ఇక తప్పదనుకుని కుర్చీలో కూర్చుంది ధీరజ. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మాయి గారు, మీరొచ్చారు. ఇక ఫ్యాక్టరీ వర్కర్స్ కష్టాలు గట్టెక్కినట్లే అన్నాడు నల్లముత్తు చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకుంటూ. మీ కష్టాలు గట్టెక్కాలంటే నాగేంద్ర గుట్టు రట్టు చేయాలి. చెప్పండి అమ్మాయి గారు, నన్నేం చేయమంటారు? మా నాన్నగారు బ్రతికున్నారా? లేదమ్మా, ఆయన్ని చంపేసినట్టు చాలా కాలం తర్వాత తెలిసింది. మరి మా అమ్మగారు? ఆమె లేచిపోయిందని కొందరు, చచ్చిపోయిందని కొందరు ఆ మధ్య అనుకునేవాళ్ళమ్మా. మీరేమనుకుంటున్నారు? ఆ ఇల్లాలు అటువంటి నీచమైన పని ఎప్పుడూ చేయదమ్మా. నాగేంద్ర ఆమెను ఎక్కడో నిర్బంధించుంటాడు. ఎక్కడ నిర్బంధించాడో మనం వెంటనే తెలుసుకోవాలి. ప్రయత్నిస్తానమ్మా. పోనీ మీరు ఒక పని చేయకూడదు? అమెరికాలో ఉంటున్న మీ పెంపుడు తల్లిదండ్రుల్ని వెంటనే ఇక్కడికి పిలిపించండి. తగిన సాక్ష్యాలతో చంద్రశేఖర వర్మ గారికి మీరే ఏకైక వారసురాలు నిరూపిస్తే నాగేంద్ర సంగతి తేల్చిపారేయొచ్చు. అలా చేయటం వల్ల ఒక ప్రమాదం ఉంది. నా తల్లిని రక్షించుకునేంత వరకు నేను ఫలానా అన్న విషయం బయటపడకూడదు. అలాగేనమ్మా, కానీ ఆ విషయం తెలుసుకోవడం ఎలా? నేను చెప్పినట్టు చేయండి. చెప్పండమ్మా. నాగేంద్ర దగ్గర మీకు చనువు ఉందా? మీ నాన్నగారి కాలం నుంచి చనువు ఉందమ్మా. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. మీ చుట్టాలమ్మాయినని చెప్పి నన్ను తీసుకుపోయి ఆ ఇంట్లో పని మనిషిగా చేర్పించండి. మీ ఇంట్లో మీరు పని మనిషిగా చేరతారా అమ్మాయి గారు? బాధగా అన్నాడు నల్లముత్తు. తప్పదు నల్లముత్తు గారు, అమ్మని గురించి తెలుసుకోవాలంటే నాకు వేరే దారి లేదు. భారంగా నిట్టూర్చాడు అతను. అలాగేనమ్మా, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. కానీ మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు? ఇక్కడే ఉండిపోండి. నాకు బయట కొంచెం పనుంది. సరేనమ్మా, కానీ నన్ను మీరు అండి అని పిలవద్దమ్మాయి గారు, నల్లముత్తు అనండి చాలు. అలాగే, కానీ లాయర్ సెల్వరాజ్ ఇంకా మన ఫ్యాక్టరీకి లీగల్ అడ్వైజర్గానే ఉంటున్నారా? ఉండక ఎక్కడికి పోతాడమ్మా ఆ నీచుడు. దొంగ పేపర్ పవర్ ఆఫ్ అటార్నీ సృష్టించి నాగేంద్ర మీ ఆస్తిని అనుభవించడానికి సహాయపడింది అతనే కదా? తెలుసు. నాకు అతని ఫోన్ నెంబర్ కావాలి. గబగబా లోపలికి వెళ్ళి సెల్వరాజ్ ఫోన్ నెంబర్ తెచ్చిచ్చాడు అతను. అతనితో చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది ధీరజ. హోటల్ బ్లూ ప్యారడైజ్ ఆవరణలో ఆటో దిగి రిసెప్షన్ కౌంటర్ ముందుకు వెళ్ళాడు రాజేష్. వెల్కమ్ యూ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అతన్ని ఆహ్వానిస్తూ చిరునవ్వుతో పలకరించింది రిసెప్షనిస్టు. ఢిల్లీ నుంచి వచ్చిన జీవన్లాల్ గారి రూమ్ నెంబర్ చెబుతారా? ఎప్పుడు దిగారు? నిన్న రాత్రి అనుకుంటాను. వెయిట్ ఎ మినిట్ ప్లీజ్. వెనుతిరిగి కీబోర్డ్లో ఉన్న ఒక్కొక్క కారులోని విజిటింగ్ కార్డును పరిశీలించటం ప్రారంభించింది. ఎస్, జే జీవన్లాల్ ఫ్రమ్ ఢిల్లీ, రూమ్ నెంబర్ 171, సెకండ్ ఫ్లోర్ అంది. ఆయన రూమ్లోనే ఉన్నారు కదూ? ఉన్నారు. థ్యాంక్ యూ అంటూ లిఫ్ట్ వైపు నడిచాడు రాకేష్. లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ చేరుకుని రూమ్ ముందుకు వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. బెల్లు మోగడం లోపల నుంచి వినిపిస్తూనే ఉంది రాకేష్కి. 5 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఎవరది? బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ప్రశ్నించాడు 25 ఏళ్ల యువకుడు జీవన్లాల్. నా పేరు రాకేష్, మీకోసం ఢిల్లీ నుంచి వచ్చాను. దేనికి?
మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చాలా టైర్డ్గా ఉంది, మనం మరోసారి కలుద్దాం. మీ ఇష్టం. మీరు ఇబ్బందుల్ని ఫేస్ చేయగలదనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు రాకేష్. వింతగా ముడిపడ్డాయి జీవన్లాల్ కనుబొమలు. రండి లోపలికి అంటూ ద్వారానికి అడ్డు తప్పుకున్నాడు జీవన్లాల్. రాకేష్ లోపలికొచ్చి ఒక సోఫాలో కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఇబ్బందులు ఫేస్ చేయడం ఏమిటి? అసలు మీరెవరు అని అడిగాడు జీవన్లాల్ అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. మీకు గపూర్ తెలుసు కదూ? ఏ గపూర్? రూమ్ బాయ్ గపూర్, బ్లాక్ టికెట్స్ అమ్మే గపూర్, తను దొంగిలించిన లాకెట్ను మీకు అమ్మిన గపూర్. తెలుసు. అతను మీ దగ్గర ఒక లాకెట్ తాకట్టు పెట్టాడు కదూ? అవును. నేను ఢిల్లీ నుంచి ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ఆ లాకెట్ కోసమే. ఆ లాకెట్కి మీకు ఏమిటి సంబంధం? అది అమెరికా నుంచి వచ్చిన నా మేనకోడలిది. ఢిల్లీలోని రేష్మా లాడ్జిలో దిగిన ఆమె రూమ్లో నుంచి గపూర్ దాన్ని తిరస్కరించాడు. అది మీ దగ్గరుందని తెలిసొచ్చాను. ఆ లాకెట్ మీదే అన్న నమ్మకం ఏమిటి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేకపోయారా? ఇంత దూరం ఎందుకు వచ్చారు? గడుసుగా ప్రశ్నలు వేశాడు జీవన్లాల్. ఆల్ రైట్, మీ సరదా ఎందుకు కాదనాలి? పోలీస్ కంప్లైంటే ఇస్తాను, కానీ ఢిల్లీలో కాదు, ఇక్కడే ఇస్తాను. నా లాకెట్ ఎలా సంపాదించుకోవాలో నాకు తెలుసు. విదేశీ టూరిస్టుల దగ్గర దొంగిలించబడడం దేశద్రోహ నేరంతో సమానమని మీకు తెలియదనుకుంటాను అంటూనే నిలబడ్డాడు రాకేష్. అప్పుడు కనిపించింది అతనికి జీవన్లాల్ కళ్ళల్లో కలవరపాటు. ప్లీజ్ అపార్థం చేసుకోకండి, కూర్చోండి అన్నాడు రాకేష్ చెయ్యి పట్టుకుంటూ. చిన్నగా తల పంకిస్తూ తిరిగి కుర్చీలో కూర్చున్నాడు రాకేష్. అన్ని రకాల వ్యాపారాలు చేసే మీకు పోలీసుల గురించి తెలియందేమీ లేదు. కంప్లైంట్ ఇస్తే మీరు ఇబ్బంది పడడం ఒక్కటే కాదు, వస్తువు మా చేతికి అందడానికి చాలా టైం పడుతుంది. దానికోసం పోలీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది అన్నాడు. నిజమే, కానీ నేను గపూర్కి 3000 ఇచ్చాను. చిన్నగా నవ్వాడు రాకేష్. మిమ్మల్ని నష్టపోనివ్వను. గపూర్ అయితే వస్తువు తిరిగి తీసుకునేటప్పుడు మీకు ఎంత ఇచ్చి ఉండేవాడు? 1 నెల వడ్డీ. ఎంత? 10%, 300. నేను 3500 ఇస్తాను, లాకెట్ ఇవ్వండి. ప్యాంటు జేబులోంచి క్యాష్ తీసి 3500 లెక్క పెట్టాడు రాకేష్. ఆలస్యం చేయకుండా టేబుల్ సొరుగులో నుంచి లాకెట్ చైన్ తీసి అతనికి ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. 3500 అతనికి ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు రాకేష్. బ్లూ ప్యారడైజ్ హోటల్లోంచి బయటపడి ఆ సంతోషకరమైన వార్తను ధీరజకు తెలియచేయాలి అన్న ఉద్దేశంతో ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి తాము బస చేసిన హోటల్కి ఫోన్ చేశాడు. ఆ రూమ్లో ఎవరూ లేరని చెప్పింది హోటల్ రిసెప్షనిస్టు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అడిగాడు రాకేష్. తెలీదు, ఆమె చెప్పలేదు. కౌంటర్లో కీ ఇచ్చి వెళ్లారు, ఎప్పుడు తిరిగి వస్తారో కూడా చెప్పలేదు. అతను మళ్ళీ అడగకుండా సమాధానాలు చెప్పింది రిసెప్షనిస్ట్. ఆమెకు థ్యాంక్స్ చెప్పి రిసీవర్ క్రెడిల్ చేశాడు రాకేష్. టెలిఫోన్ బూత్లోంచి బయటపడి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చుని కాఫీ ఆర్డర్ చేశాడు. రాకేష్ ఆలోచిస్తున్నాడు. ధీరజ ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు. బయటకు వెళ్లే ఉద్దేశం ఉంటే అతనితో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదామె? ఇక్కడ ఆమెకు ఎవరు తెలుసు? బయటకు వెళ్ళిన ఆమె క్షేమంగా తిరిగొస్తే పర్వాలేదు. ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తనకు ఎలా తెలుస్తుంది? అసలు ఇంత తెలివి తక్కువగా ఎందుకు ప్రవర్తించింది? హలో మిస్టర్ రాకేష్, హౌ ఆర్ యూ? ఉన్నట్టుండి వినిపించిన ఆ పిలుపుకి ఉలిక్కి పడుతూ తలెత్తి ముందుకు చూశాడు రాకేష్. తనకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్న సాహుని చూడగానే విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాడతను. ఆందోళనగా పరుగులు తీయటం ప్రారంభించాయి అతని ఆలోచనలు. సాహు ఇంత తొందరగా మద్రాసు ఎలా రాగలిగాడు? వచ్చినా తను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసుకోగలిగాడు? ధీరజ ఎక్కడుందో కూడా అతనికి తెలిసిపోయిందా? అతని ఆలోచనల్ని పసిగట్టినట్టుగా చిన్నగా నవ్వాడు సాహు. ఒక టూరిస్ట్ గైడ్ అయిన నీకే ఇన్ని తెలివితేటలున్నప్పుడు నేరాలే వృత్తిగా జీవించే నాకు ఎన్ని తెలివితేటలుండాలి మిస్టర్ రాకేష్ అన్నాడు అతని ఆలోచనలకు భంగం కలిగిస్తూ. ఆలోచిస్తున్న అతనికి అర్థమైంది, గపూర్ ద్వారా అన్ని విషయాలు అతను తెలుసుకుని ఉదయాన్నే బయలుదేరి వచ్చుంటాడని. భయపడుతున్నావా రాకేష్? మళ్ళీ నా కళ్ళల్లో ఎలా కారం కొట్టాలా అని ఆలోచిస్తున్నావా? ఇది ఢిల్లీ కాదు, మద్రాసు. ఇక్కడ నీ ఆటలు సాగవు అన్నాడు సాహు. సో వాట్? అక్కడైనా ఎక్కడైనా ప్రస్తుతం నీ కళ్ళల్లో కారం కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ధీరజను చేర్చవలసిన చోటుకి క్షేమంగా చేర్చాను, దట్స్ ఆల్ అంటూ లేచి నిలబడ్డాడు రాకేష్. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పిన మాట వినకుండా కదిలావంటే అనవసరంగా నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావు. కటువుగా హెచ్చరిస్తూ టేబుల్ అడుగు నుండి రివాల్వర్ను అతని కేసి గురిపెట్టాడు సాహు. మారు మాట్లాడకుండా తిరిగి కుర్చీలో కూర్చున్నాడు రాకేష్.
చెప్పు, ఏం కావాలి నీకు? కాఫీ, టీ ఆర్ బోర్నవిటా అని అడిగాడు కూల్గా. అతి తెలివి ప్రదర్శించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు మిస్టర్ రాకేష్. మర్యాదగా నీ దగ్గరున్న లాకెట్ ఇలా ఇవ్వు. లాకెట్ ఏమిటి? నా దగ్గర ఉండడం ఏమిటి? కలగంటున్నావా మిస్టర్ సాహు? షటప్. నన్ను ఫూల్ని చేయాలని ప్రయత్నించొద్దు. ఇంతకు ముందే నువ్వు బ్లూ ప్యారడైజ్లో ఉన్న జీవన్లాల్ని కలుసుకొని రావడం నేను చూశాను. ఆ లాకెట్ నీకు ఇచ్చినట్టు అతనే చెప్పాడు నాకు. సో ఆ లాకెట్ నీ దగ్గరే ఉంది. వెంటనే దాన్ని నాకు ఇచ్చి ప్రాణాలు కాపాడుకుని నువ్వు వెళ్ళిపో అంటూ లోగొంతుకతో హెచ్చరించాడు సాహు. రాకేష్ ఏదో అనబోతూ ఉండగా సెగలు వెలువరిస్తున్న వేడివేడి కాఫీ తెచ్చి అతని ముందుంచాడు వెయిటర్. మీకేం కావాలి సార్ అని అడిగాడు సాహుని ఉద్దేశించి. ఏమీ వద్దు అన్నాడు సాహు. వెయిటర్ అతని మొహంలోకి అదోలా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కమాన్ మిస్టర్ రాకేష్, లాకెట్ సంగతి తేల్చు. దాన్ని ఇస్తావా? నిన్ను చంపి నన్నే తీసుకోమంటావా అని అడిగాడు సాహు. చిన్నగా తలపంకించాడు రాకేష్. వెయిట్ ఏ మినిట్ మిస్టర్ సాహు, కాఫీ తాగిన తర్వాత మాట్లాడుకుందాం అంటూ కప్పుని ఎత్తి పెదవులకి ఆనించుకుని 2 సార్లు సిప్ చేశాడు. మూడవసారి సిప్ చేయబోతూ వేగంగా కదిలి కప్పులోని కాఫీని ముందుకు విసిరాడు. కాఫీ మొత్తం సాహు ముఖం మీద పడింది. భగ్గుమంది సాహు మొహం. మై గాడ్ అని కీచుగా అరుస్తూ రివాల్వర్ని వదిలేసి ముఖాన్ని 2 చేతులతో కప్పుకుంటూ లేచి నిల్చున్నాడతను. ఆ తరువాత అరక్షణం కూడా ఆలస్యం చేయలేదు రాకేష్. కప్పును టేబుల్ మీద పెట్టి లేచి నిలబడుతూనే బలంగా గుద్దాడతని ముఖం మీద. బాధగా అరిచాడు సాహు. గుద్దు వెంటనే కుర్చీతో పాటు వెనక్కి విరుచుకు పడిపోయాడు. అంతే. ఆ తరువాత వెనుతిరిగి చూడలేదు రాకేష్. సాహు అరవడం విని హడావిడిగా అటే వస్తున్న 2 వెయిటర్స్ని రఫ్గా అవతలకి నెట్టుకుంటూ గదిలో నుంచి అవతలికి పరుగు తీశాడు. కింద పడుతూనే చిమచిమలాడుతున్న ముఖం మంటను పట్టించుకోకుండా టేబుల్ కింద పడిపోయిన తన రివాల్వర్ని అందుకుంటూ లేచి నిలబడ్డాడు సాహు. అప్పటికే రెస్టారెంట్ బయటకు వెళ్ళిపోయాడు రాకేష్. రెస్టారెంట్ ఎంట్రన్స్లో నిలబడి పారిపోతున్న అతని కేసి వింతగా చూస్తున్నారు కస్టమర్స్. ఆ కారణంగా రివాల్వర్ ప్రయోగించే అవకాశం లభించలేదు సాహుకి. పట్టుకోండి, పట్టుకోండి అతన్ని, క్యాచ్ హిమ్. రెస్టారెంట్ బయట ఉన్న తన అనుచరుల్ని ఉద్దేశించి గొంతు చించుకుని అరుస్తూ అడ్డుగా ఉన్న కుర్చీలను అవతలకు విసురుతూ బయటికి పరుగు తీశాడు సాహు. తెల్లబోయి చూస్తున్న జనం అతని అరుపులు విని హడావిడిగా పక్కలకి తప్పుకోవడం ప్రారంభించారు. రెస్టారెంట్ బయట నిలబడ్డ సాహు అనుచరులు అప్పటికే తమ వాహనాల మీద సాహు వెంట పడ్డారు. సాహు రెస్టారెంట్లోంచి బయటికి వస్తూనే తన మారుతి వ్యాన్లో రాకేష్ను వెంబడించడం ప్రారంభించాడు. వాహనాల మీద తరుముకొస్తున్న వారి బారి నుంచి తప్పించుకుంటూ మెయిన్ రోడ్డు వదిలి ఒక సందులోకి దూరాడు రాకేష్. ఎక్కుపెట్టి వదిలిన బాణంలా ఆ సందు చివరకు చేరుకుని అటూ ఇటూ చూశాడు. అటువైపున్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆగి ఉన్నాయి రకరకాల వాహనాలు. పరుగు తీయటం ఆపి స్టైల్గా అడుగులు వేస్తూ ఆ ప్రదేశాన్ని సమీపించాడు రాకేష్. లాక్ చేయబడని ఒక మోటార్ సైకిల్ని ఎంచుకుని దానిని ఒక కిక్కుతో స్టార్ట్ చేశాడు. దడదడమని ఇంజన్ మూతల్ని వెలువరిస్తూ స్టార్ట్ అయింది ఆ మోటార్ సైకిల్. షాపులోంచి ఆ దృశ్యాన్ని చూశాడు మోటార్ సైకిల్ ఓనరు. మై గాడ్, నా మోటార్ సైకిల్! ఏయ్ ఆగాగు అని గాబరాగా అరుస్తూ షాపులోంచి బయటకు వచ్చేశాడు. అదే సమయంలో సాహు అనుచరులు కూడా తమ తమ వాహనాల మీద అక్కడికి వచ్చేశారు. అప్పటికే మోటార్ సైకిల్ని అబౌట్ టర్న్ కొట్టించి రోడ్డు మీదకి తీసుకొచ్చాడు రాకేష్. గేరు మార్చి యాక్సిలేటర్ని బలంగా తిప్పాడు. అంతే. కంచి దెబ్బతిన్న గుర్రంలా ఒక్కసారిగా ముందుకు దూకిందా మోటార్ సైకిల్. బర్రమని పెద్దగా ఇంజన్ మూతలు వెలువరిస్తూ ముందుకు దూసుకుపోవడం ప్రారంభించింది. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలయింది. రోడ్డు మీద జనసంచారం పెద్దగా లేకపోవడం రాకేష్కి బాగా కలిసొచ్చింది. సుమారు 1 గంట సేపు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడతను. మోటార్ సైకిల్ ఆయిల్ ట్యాంకర్లో పెట్రోల్ నిండుకుంటున్న సమయంలో నొంగంబాకం రైల్వే స్టేషన్ ముందు మోటార్ సైకిల్ని ఆపి స్టేషన్లోకి పరుగు తీశాడు. అదే సమయంలో ఒకదాని వెనుక ఒకటిగా వచ్చి ఆగాయి సాహు అనుచరుల వాహనాలు. వెంటనే వాహనాల మెంచి కిందకి దూకి రకరకాల ఆయుధాలతో స్టేషన్లోకి పరుగు తీశారందరూ. ఓవర్ బ్రిడ్జి మీదుగా రాకేష్ ప్లాట్ఫారం మీదకు చేరుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే స్టార్ట్ అయింది ప్లాట్ఫారం మీద ఉన్న లోకల్ ట్రైను. అది ఎటు వెళ్తున్నదో కూడా ఆలోచించలేదు అతను. వేగంగా పరుగు తీస్తూ ట్రైన్ రన్నింగ్లో ఉండగానే ఒక కంపార్ట్మెంట్లోకి ఎక్కేశాడు. సాహు అనుచరులు ప్లాట్ఫామ్ మీదకి చేరుకుంటూ ఉండగానే ట్రైన్ ప్లాట్ఫారాన్ని వదిలి వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. విసుగ్గా తలలు విదిలిస్తూ కాళ్లతో కసిగా నేలని తన్నుతూ వెనుదిరిగి స్టేషన్ బయటకు వచ్చారు సాహు అనుచరులు. అప్పటికే తన మారుతి వ్యాన్లో అక్కడికి చేరుకున్నాడు సాహు. సిగరెట్ కాలుస్తూ తన అనుచరుల రాక కోసం ఎదురు చూస్తున్నాడు.
ముఖాలు వేళ్లాడేసుకుంటూ వచ్చి అతను తప్పించుకున్న విషయాన్ని సాహుకి చెప్పారు అతని అనుచరులు. ఇట్స్ ఆల్ రైట్. అతను ఎంత దూరం వెళ్తాడో నేను చూస్తాను. ఇంక మీరు వెళ్ళండి. అవసరమైతే మళ్ళీ కబురు పంపుతాను. రెడీగా ఉండండి అన్నాడు సాహు. తలలు ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ. కాలుస్తున్న సిగరెట్ను అవతలకు విసిరి వ్యానెక్కి కూర్చున్నాడు సాహు. అంతలో ఉన్నట్టుండి మోత చేయడం ప్రారంభించింది అతని ప్యాంటు జేబులోని సెల్ ఫోన్. వెంటనే దానిని బయటకు తీసి ఒక బటన్ నొక్కాడు సాహు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.